సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిజంగా నిలబడ్డ ముగ్గురు బీసీ నేతలు గనక గెలిస్తే తెలంగాణ తలరాత మారే అవకాశం ఉంటుందంటారా? తప్పనిసరి బీసీలు గెలవాలి. ఉమ్, ప్రత్యేకంగా బీజేపీ ఇచ్చినటువంటి బీసీలు గెలవాలి. ఉమ్. బీజే ఎందుకని? అది బీజేపీ పార్టీ బలమైన పార్టీ. ఉమ్, దేశానికి బీజేపీ యొక్క పరిపాలన రావాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ ప్రధాని ఉమ్, అంటే దాదాపు బీజేపీ పార్టీ బీసీల కబ్జలోకి వచ్చింది. ఉమ్, ఉపరాష్ట్రపతి బీసీ, రాష్ట్రపతి ఎస్టీ, ప్రధానమంత్రి బీసీ, 27 మంది మంత్రులు బీసీలు. ఉమ్, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళు. ఉమ్, ఇటువంటి నేపథ్యంలో సంధికాలంలో ఉన్నాం మనం. ఉమ్, ఒక పార్టీని నమ్ముకొని ఆ పార్టీ ద్వారా ఎక్కాలి, గోడ ఎక్కాలి బంగ్లా మీదకి. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ ఏం చేయి, దుగ్గితే ఎక్కుతావా? ఎక్కాలి. ఎక్కడ? నిచ్చెన మెట్లు పట్టుకొని ఎక్కాలి. ఉమ్, ఇక్కడ కూడా బీజేపీ బలమైన పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, సిద్ధాంత బలం ఉంది. 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలకి బలమైన పార్టీ అయిపోయిందా సార్ ఆ, తెలంగాణలో తప్ప బీజేపీ? అంటే నేషనల్ లెవెల్లో చేయాలి. ఉమ్, ఇప్పుడు 8 అంటే ఉన్నాయా 17, ఉమ్, సగం వచ్చిన ఎంపీలు ఇంకా దగ్గర ఉన్నట్టు కదా. ఉమ్, బలమైన పార్టీ, పవిత్రమైనటువంటి పార్టీ. ఉమ్, ఆ పార్టీని పట్టుకొని బీసీలు ఇది దాని కబ్జా ఆర్డర్ వచ్చేసింది, బీసీల కబ్జా. కాబట్టి ఆ పార్టీకి మనం ఓటు వేసి ఆ పార్టీని గెలిపించినట్టయితే ఈ వేవ్ రేపు అధికారానికి వస్తుంది. ఉమ్, బీజేపీ పార్టీ ఎమ్మెల్సీలో గెలిస్తే ఉమ్, మనం అక్కడ ఇక్కడ టిఫిన్లు పెట్టిండు, కవగలించుకున్నాడు, నమస్తే పెట్టిండు, మరి అది ఇచ్చిండని చిన్న వాటికి లొంగి పెడితే మన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఉమ్, ఇప్పుడు బీజేపీ పార్టీ బీసీ ఓరియంటెడ్లో పోతుంది, దాన్ని కబ్జాలో తీసుకోవాలి. ఎమ్మెల్సీలు ఈరోజు గెలిస్తే, ఆ పార్టీ ఎమ్మెల్సీ గెలిస్తే రేపు అధికారంలోకి వచ్చే వాతావరణం రాష్ట్రంలో నెలకొంటుంది. ఉమ్, అరే బీజేపీ గాలి వీస్తుంది ఇక. ఉమ్. కాబట్టి ఇది చారిత్రక అవసరం.